హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రైస్ బిజినెస్ అంటే బియ్యం వ్యాపారం. హోల్సేల్గా ఈ యొక్క బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రధాన ఆహారంగా బియ్యం భారతీయ ఆహారంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా మరియు బియ్యం కోసం పెరుగుతున్న డిమాండ్తో భారతదేశంలో బియ్యం వ్యాపారాన్ని ప్రారంభించడం లాభదాయకమైన వెంచర్ కావచ్చు. భారతదేశం బియ్యం వినియోగానికి భారీ మార్కెట్ను కలిగి ఉంది. ఇది వ్యవస్థాపకులకు ఆకర్షణీయమైన పరిశ్రమగా మారింది. విభిన్నమైన పాక సంస్కృతి మరియు ప్రాంతీయ ప్రాధాన్యతలు దేశవ్యాప్తంగా వివిధ రకాల బియ్యంకు అధిక డిమాండ్ను సృష్టించాయి. ఇక బియ్యం వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు మార్కెట్ డైనమిక్స్ మరియు వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. వరి వ్యవసాయ వ్యాపారం కోసం మీరు పెద్ద భూమి అనేది అవసరము. అంటే ముందుగా ఫ్రెండ్స్, వరి వ్యవసాయ వ్యాపారం లేదా బియ్యం డీలర్షిప్ వ్యాపారం లేదా బియ్యం మిల్లు వ్యాపారం లేదా బియ్యం హోల్సేల్ లేదా రీటైల్ అమ్మకం వ్యాపారం. మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అయితే అవ్వండి. ఇక ఫ్రెండ్స్, ఇందులో బియ్యం మిల్లు వ్యాపారం కూడా మంచి బియ్యం వ్యాపారం. మిల్లింగ్ చేయబడే ఉత్పత్తికి మీకు పెద్ద బాండ్ లేదా నిల్వ ప్రాంతం అనేది అవసరము మరియు అది ఇప్పటికే మిల్లింగ్ చేయబడింది. మీరు బియ్యం మిల్లింగ్ యంత్రంలో కూడా పెట్టుబడి పెట్టాలి. ఈ రకమైన వ్యాపారంలో బియ్యం మిల్లింగ్ యంత్రం యొక్క సరైన నిర్వహణ అనేది చాలా ముఖ్యము. ఇక ఫ్రెండ్స్, అలాగే వరి నాణ్యతను ప్రభావితం చేసే కీలక అంశాలపై మీరు దృష్టి పెట్టాలి. బియ్యం నాణ్యతను కాపాడుకోవడానికి చల్లని మరియు పొడి వాతావరణాలు, తేమ మరియు తెగుళ్ళు నుండి రక్షణ మరియు గాలి చొరబడని కంటైనర్లు వంటి సరైన నిల్వ పరిస్థితులను నిర్ధారించుకోవాలి. మార్కెట్ పరిశోధన, ధరల వ్యూహాలు మరియు బలమైన సంబంధాల కోసం మార్కెట్ పోటీ, ధరల హెచ్చుతగ్గులు మరియు నాణ్యత నియంత్రణను అధిగమించడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఫ్రెండ్స్, భారతదేశంలో బియ్యానికి చాలా డిమాండ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ముందుగా భారతదేశంలో అందుబాటులో ఉన్న వ్యాపార సంస్థల నిర్మాణ రకాలను అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మీరు ప్రయత్నించండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఉద్యోగాధార్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి. అంటే మైక్రో ఎంటర్ప్రైజ్ లేదా చిన్న సంస్థలు లేదా మధ్య తరహా సంస్థలు. ఇందులో మీరు ఏదైతే మీకు కరెక్ట్గా ఉంటుందో అది మీరు చూస్ అయితే చేసుకోండి. తర్వాత ఫ్యాక్టరీ లైసెన్స్, నెక్స్ట్ కాలుష్య విభాగం నుండి ఎన్ఓసి, పిఎఫ్ఏ మరియు ఈఎస్ఐసి నమోదు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, జిఎస్టీ నమోదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే రైస్ మిల్లును నిర్మించడం లేదా లీజుకి ఇవ్వడం, యంత్రాలు మరియు పరికరాలను వ్యవస్థాపించడం. ఇవన్నీ కూడా మీరు చేసినా కూడా మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.